కాండము 4వ అధ్యాయము 1 నుంచి చివరి వచనములు చదువుకుందాం. ఆదాము తన భార్య అయిన హవ్వను కూడినప్పుడు ఆమె గర్భవతి అయి కయీనును కని యెహోవా దయ వలన నేనొక మనిషిని సంపాదించుకొనెను. తరువాత ఆమె తమ్ముడైన హేబెలును కనెను. హేబెలు గొర్రెల కాపరి, కయీను భూమి మీద సేదపరచువాడు. కొంతకాలమైన తరువాత కయీను పంట పొలంలో కొంత యెహోవాకు అర్పణగా తెచ్చెను. హేబెలు కూడా తన మందలో తొలుచు పుట్టిన వాటిలో క్రొవ్విన వాటిని కొన్ని తెచ్చెను. యెహోవా హేబెలు అతని అర్పణలు లక్ష్యపెట్టెను, కయీను అతని అర్పణ లక్ష్యపెట్టలేదు. కాబట్టి కయీనుకు మిక్కిలి కోపం వచ్చి అతడు తన ముఖము చిచ్చుబుచ్చుకొనగా యెహోవా కయీనుతో, నీకు కోపమేలా? ముఖము చిచ్చుబుచ్చుకున్నావేమి? నీవు సత్క్రియ చేసిన ఎడల తలెత్తుకున్నావా? సత్క్రియ చేసిన ఎడల వాటి పాపము పొందినవా? నీ ఎడల దానికి వాంఛన కలుగును, నీవు దాని ఏలుదువనెను. కయీను తన తమ్ముడైన హేబెలుతో మాట్లాడెను. వాడు పొలంలో ఉన్నప్పుడు కయీను తన తమ్ముడైన హేబెలు మీద పడి అతన్ని చంపెను. యెహోవా, నీ తమ్ముడైన హేబెలు ఎక్కడనెను కయీను నడుగగా, అతడు, నేనెరుగను, నా తమ్మునికి నేను కావలి వాడనా అనెను. అప్పుడు ఆయన, నీవు చేసిన పని ఏమిటి? నీ తమ్ముని రక్తం యొక్క స్వరము నేలలో నుండి నాకు మొరపెట్టుచున్నది. కావున నీ తమ్ముని రక్తము నీ చేతిలో నుండి పుచ్చుకొనుటకు నోరు తెరచిన ఈ నేల మీద ఉండగా నీవు చంపబడినావు. నీవు నేలను సేదపరచుటకు నప్పుడు అది తన సారము ఇక మీదట నీకు ఇయ్యదు. నీవు భూమి మీద దిగులు పడుచు దేశమువై ఉందువు. అందుకాయన, నా దోష నేను భరించలేనంత గొప్పది. నేడు ఈ ప్రదేశము నుండి నన్ను వెళ్ళగొట్టివి, నీ సన్నిధి రాకుండా వెలివేయబడి దిగులు పడుచు భూమి మీద దేశమై ఎందువు. కావున నన్ను కనుకొను వాడు ఎవడు? వాడు నన్ను చంపునని యెహోవాతో అనెను. అందుకాయన అతనితో, కాబట్టి ఎవడైనాను కయీనును చంపి ఎడల వానికి ప్రతిదండ 7 కలుగును. మరియు ఎవడైనా కయీనును కనుకొని అతన్ని చంపక ఉండినట్టు యెహోవా అతనికి ఒక గుర్తు వేసెను. అప్పుడు కయీను యెహోవా సన్నిధి నుండి బయలుదేరి ఏదెను తూర్పు దిక్కునదు దేశము నుండి కాపురము. కయీను తన భార్యను కూడినప్పుడు ఆమె గర్భవతి అయి హానోకును కని, అప్పుడతడు ఒక ఊరు కట్టి ఆ ఊరికి తన కుమారుని పేరు పెట్టి హానోకు పేరు పెట్టెను. హానోకు ఇరాదు పుట్టెను. ఇరాదు మహాయేలును కనెను. మహాయేలు మెతూషెలను కనెను. మెతూషెల లెమెక్కును కనెను. లెమెకు ఇద్దరు స్త్రీలను పెళ్లి చేసుకొనెను. వారిలో ఒక దాని పేరు ఆదా, రెండవ దాని పేరు శీల. ఆదా యాబేను కనెను. అతడు పశువుల గలవాడై గుడారంలో నివసించు మూల పురుషుడు. అతని సహోదరుని పేరు బేలాపు. ఇద్దరు సీదోను స్థానికు వారు చేయను మూల పురుషుడు మరియు స్త్రీల దుబాయిను కనెను. అతడు పదుల రాగి పని ముళ్ళనట్లిటిని ఇనుపగా ముళ్ళనట్లిట్లు చేయవాడు. దుబాయి సహోదరి పేరు నయోమి. లెమెకు తన భార్యలతో, ఓ ఆదా, ఓ శీల, నా పలుకును విడుడి. లెమెకు భార్యలారా, నా మాట ఆలకించుడి. నన్ను గాయపరచు వారికై ఒక మనుష్యుని చంపితి, నన్ను దెబ్బ కొట్టినందుకై ఒక పడుచుని చంపితి. వెంటనే ప్రతిదండన కయీను కోసం వచ్చిన ఎడల లెమెకు కోసం 70 ఏళ్ళు వచ్చినను. ఆదాము మరలా తన భార్యను కూడినప్పుడు ఆమె కుమారుని కని కయీను చంపిన ఎడల హేబెలుకు ప్రతిగా దేవుడు నాకు మరి యొక్క సంతానము నియమించెను. కానీ అతనికి షేతు అని పేరు పెట్టెను. మరియు షేతుకు కూడా కుమారుడు పుట్టెను. అతనికి ఏనోషు అని పేరు పెట్టెను. అప్పుడు యెహోవా నామము ప్రార్థన చేయుట ఆరంభమైనది.